హలో అండి, అందరికీ నమస్కారాలు. నా ఆలోచనలే నా మాటలు అంటూ మీతో చాలా విషయాలను నేను చెప్తూనే ఉన్నాను. నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు ఎందరో సబ్స్క్రైబర్స్ నాకు ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉన్నారు. ముందుకు వెళ్తూ ఉన్నాను. నేను చెప్పేటటువంటి మాటలు నేను స్వీకరించినవి కావచ్చు, నా ఆలోచనలు కావచ్చు, ఇంకా ఎవరి నుండో విన్నటువంటివి కూడా మీతో పంచుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ మంచి మాటల్లో కొంతైనా మీకు కూడా ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో తప్పకుండా మీకు నా మాటలు ఉపయోగపడతాయి. అవి నిజమే అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఇష్టమైతేనే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. మిత్రులారా, నువ్వు చేసిన పూజలకు ఇచ్చిన దేవుడు నువ్వు చేసిన పాపాలకు కూడా ప్రతిఫలం ఇచ్చే తిరుగుతాడు. నమ్మకం అనేది కారడవిలో చిన్న దీపం లాంటిది. ఒకేసారి దారి మొత్తం చూపించకపోయినా తర్వాత అడుగు సురక్షితంగా వేయడానికి సరిపోయే వెలుగును మాత్రం తప్పకుండా ఇస్తుంది. తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు. మనసు విరిగిపోయాక మౌనానికి తప్ప మాటకు స్థానం లేదు. బాధ మనసుకే కాదు, మనిషిని కూడా మార్చివేస్తుంది. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడేమో, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. బయటకు కనిపించే రంగు రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకూడదు. ఎందుకంటే నోరు తెరిచినంత వరకు కాకి, కోయిల రెండూ ఒకే రకంగా ఉంటాయి. నలుగురిలో ఉన్నప్పుడు నాలికని, ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచనల్ని అదుపులో పెట్టుకుంటే జీవితం హాయిగా ఉంటుంది. బడిలో నేర్చుకున్న పాఠాల కంటే బాధలో నేర్చుకున్న పాఠాలే బ్రతకడం నేర్పిస్తాయి. అందుకే ఒకరు చెప్తే నేర్చుకునేది కొంత అయితే మరొకరిని చూసి తెలుసుకునేవి కొన్ని. మనంతట మనం నేర్చుకునేవి చాలా ఉన్నాయి. చెప్తే నేర్చుకునే వాటిని చూసి తెలుసుకునే వాటిని మర్చిపోగలం, కానీ తమంతట తాము తెలుసుకొని జీవిత పాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. అతి మంచితనమైనా సరే, అతి చెడుతనమైనా సరే, కాసేపు కదలకుండా ఉంటే మన శరీర భాగాలే తిమ్మిర్లు పుట్టి కదలలేకుండా చేస్తాయి. అలాగే పనులను ఎప్పుడు వాయిదా వేసుకుంటూ పోతే అవి జీవితంలో మనను ఎదగకుండా చేస్తాయి. కాబట్టి జీవిత సత్యాలను తెలుసుకుంటూ జీవితంలో ఎదుటివారిని అనుకరిస్తూ మరి జరుగుతున్నటువంటి జీవన పోరాటంలో ఎలా ఉండాలి అని నేర్చుకుంటూ ఓపికగా ముందుకు వెళ్ళినట్లయితే మనం అనుకున్నది సాధించగలుగుతాం. కాబట్టి నా మాటలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి,